హాయ్ ఫ్రెండ్స్, 365 రిపీట్ ద ఇయర్ నెక్స్ట్ ఎపిసోడ్ని అయితే చూద్దాం. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు హీరోని అయితే చూపిస్తారు. అతను ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఇంతకుముందు తన ఫ్రెండ్ సమాధి దగ్గరికి వెళ్ళి నిన్ను ఎలాగైనా తీసుకొస్తాను అని రీసెర్చ్ చేసిన సంగతి గుర్తొస్తుంది. అలాగే రీసెర్చ్ అయిన తర్వాత తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని ఏడ్చిన సంగతి, తర్వాత ఆ బెజో కొట్టడం ద్వారా తను ప్రాణాపాయ స్థితికి వెళ్ళి మళ్ళీ తర్వాత కోలుకొని ఉంటాడు కదా, ఆ సిచ్యువేషన్ అంతా కూడా హీరో గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే హీరో తినని ప్రాణం కంటే ఎక్కువగా అనుకొని ఉంటాడు, ఒక బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువగా అనుకొని ఉంటాడు. కాబట్టి హీరో చాలా బాధపడిపోతూ ఉంటాడు, ఇతను ఒక సైకో కిల్లరా అని చెప్పి. హీరోయిన్ దగ్గరికి ఆ పార్కు సూ అయితే వస్తాడు. హీరోయిన్కేమో చాలా భయమేస్తూ ఉంటుంది అతన్ని చూసి. తను అడుగుతూ ఉంటాడు, ఆ సార్కి అయితే ఏం గుర్తులేదు కదా, తనకేం చెప్పలేదు కదా అని చెప్పి. అవును, తనకంటూ ఏం గుర్తులేదట, అసలు అందులో ఉన్న పర్సన్స్ ఎవరు మ్యాచ్ కాలేదని చెప్తూ ఉంటుంది. అలాగే సరే నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అని చెప్పి ఈ పార్కు సూ కూడా వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా చాలా భయపడిపోతూ త్వరగా తలుపైతే తీసేసి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తలుపేసేసుకుంటుంది. ఈ పార్కు సూ ఏమో అక్కడ కలెక్ట్ చేసిన గ్లాస్ బాక్సెస్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. హీరో ఇంతకు ముందు ఇతని దగ్గరికి వచ్చి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగి ఉంటాడు కదా, తేడాగా వీడెందుకు నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడిగాడని చెప్పి. అయితే నెక్స్ట్ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడు. వచ్చి రాగానే తను వెతుకుతూ ఉంటాడు, ఇక్కడికి ఏమైనా పార్కు సూ వచ్చాడా, వాడే కిల్లర్ వాడే అందరినీ చంపుతున్నాడని చెప్పి. హీరో అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు, హీరోయిన్కి ఏమన్నా అవుతుందేమో అని చెప్పి. అంతేకాదు, నేను ఎవరినైతే నమ్మానో, నేను ఎవరి కోసం అయితే ఇంతగా చేశానో అతని వల్లే ఇప్పుడు ఇంతమంది చనిపోతున్నారు, వాడే సైకో కిల్లర్ అని చెప్పి హీరో అయితే చాలా చిన్నపిల్లల కింద పడి మరీ ఏడుస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా పాపం అతన్ని ఓదారుస్తూ ఉంటుంది. అయినా కూడా హీరో అసలు ఊరుకోడు. నేను వాన్ని చాలా నమ్మాను అని చెప్పుకుంటూ తను ఏడుస్తూ ఉంటాడు. డాక్టర్ లీ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. అదేంటంటే హీరో ఇంతకు ముందు తన దగ్గరికి వచ్చి కొన్ని మాటలని వెళ్ళిపోయి ఉంటాడు కదా, రీసెట్ అని చెప్పి ఒక డెత్ ప్లేని మాతో ఆడిస్తున్నారు అని తనని అని ఉంటాడు ఈ హీరో. లేడీ పోలీస్ ఆఫీసర్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుని వేరే వాళ్ళు తీసుకొని ఉంటారు కదా, దాని హెడ్ వచ్చి ఈ అమ్మాయిని తిడుతూ ఉంటారు. ఒకవేళ నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో తెలిసి ఉంటే మాత్రం నువ్వు నాకు చెప్పకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుందని నేను పెళ్లి చేసుకునే అబ్బాయి కూడా వచ్చి తిడతాడు. ఎందుకంటే వీళ్ళ చీఫ్కి ఈ అమ్మాయి మొత్తం చెప్పేసి ఉంటుంది, హీరో మాకెక్కడున్నాడో తెలుసు అనే విషయం. అయితే అంతలోపే ఆ చీఫ్కి అయితే ఏదో కాల్ వస్తుంది. చేసింది ఎవరో కాదు, హీరోనే. నేను లొంగిపోబోతున్నాను అని తనైతే ఆ ఫోన్లో తనకి చెప్తాడు. ఈ రీసెట్ గురించిన విషయాన్ని ఈ పార్కు సూ డాక్టర్ లీని అడుగుతూ ఉన్నప్పుడే అయితే ఇతనికి తెలిసిపోయిందని చెప్పి తను కూడా చెప్పడం మొదలు పెడుతుంది. ఎవరైతే ఈ మొత్తం మంది ఉన్నారో వాళ్ళందరినీ చంపగలిగితేనే నువ్వు సేఫ్ అవుతావు అనే విషయాన్ని తిను రివీల్ చేసి ఉంటుంది ఈ పార్కు సూ దగ్గర. అంతేకాకుండా తను ఒక వ్యక్తి యొక్క ఫోటోనైతే చూపిస్తుంది. ఎవరితను అని ఈ పార్కు సూ అడుగుతాడు. ఇదే నీ విధి అని చెప్పి ఆ డాక్టర్లు అయితే చెప్తుంది. అక్కడున్న పార్కు సూ నవ్వుతూ ఉంటాడు, వీడి ఫోటో చూపించి నాకు విధి అని చెప్తున్నారేంటి అని. హీరోయిన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇది నువ్వు చెయ్యాలా ఖచ్చితంగా అని తను అంటుంది. అప్పుడు హీరో కూడా ఇది తప్ప వేరే దారి లేదని తను కూడా బదులిస్తాడు. ఇదే విషయాన్ని ఈ పార్కు సూ మొత్తం వింటూ ఉంటాడు. ఎందుకంటే ఒక లైవ్ రికార్డర్ని ఇంతకుముందు హీరోయిన్ ఇంటికి వచ్చినప్పుడు తను పెట్టి ఉంటాడు తనకు తెలియకుండానే. అయితే ఇదంతా విన్నటువంటి ఇతను అలాగే మాస్క్ తీసుకొని ఈ హీరో దగ్గరికి అయితే బయలుదేరుతాడు. ఎందుకంటే తనని చంపేయడానికి. అలా వెళ్ళి అక్కడ చూస్తాడు, కానీ హీరో అయితే అక్కడ కనిపించడు. అక్కడే తన ఫోన్ ఉంటుంది. ఈ లొకేషన్ ఆధారంగానే ఈ కిల్లర్ ఇక్కడికి వచ్చి ఉంటాడు. అదే ఇంతకు ముందు ఈ కిల్లరే, పార్కు సూయే ఈ ఫోన్ ఇచ్చి ఉంటాడు కదా, సో లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. హీరో ఏంటి, ఫోన్ అయితే ఇక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. హీరో ఎక్కడికో వెళ్ళలేదు. ఇంతకు ముందు ఎపిసోడ్లో చూపించినట్టుగా ఆ పోలీస్ స్టేషన్
స్టేషన్‌కైతే వెళ్ళి అక్కడున్న వాళ్ళకు లొంగిపోయి ఉంటాడు. ఇదే విషయాన్ని ఈ టీమ్ వాళ్ళెవరో ఈ పార్క్ సూకి కూడా ఫోన్ చేసి చెప్పి ఉంటారు. ఈ పార్క్ సూ ఏంటి త్వరగా ఆఫీస్‌కైతే వచ్చేసి వీడెలా ఇలా చేశాడని వాళ్ళతో అంటూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఎదురుగా వస్తూ ఉంటారు. పార్క్ సూయే కిల్లర్ అని హీరోకి తెలిసిపోయిందని పార్క్ సూకి. ఇద్దరికి ఒకరికి నిజాలు తెలిసి ఉంటాయి. అయితే హీరో మాత్రం ఇతని ముఖం అస్సలు చూడడు. ఇక పార్క్ సూ కూడా అనుకుంటూ ఉంటాడు వీడికి నిజం తెలిసిపోయింది. ఇక వీడిని నేనేం ఫేస్ చేయలేనని. నెక్స్ట్ ఈ ఓల్డ్ మ్యాన్‌ని చూపిస్తారు. అతని దగ్గరికి ఈ పని మనిషి అయితే వస్తుంది. అలాగే హీరోయిన్ కూడా వస్తుంది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చనిపోయిన వాళ్ళ ఫోటోస్ అన్నీ తీసింది కూడా ఈ పని మనిషేనంట. తీసి ఈ ఓల్డ్ మ్యాన్‌కి ఇచ్చి ఓల్డ్ మ్యాన్‌ని అందరికి పంపించమని చెప్పి ఉంటుందంట. సో, ఇదే విషయాన్ని హీరోయిన్ కూడా తనని అడుగుతూ ఉంటుంది. తనకు మీరెందుకు ఇదంతా చేస్తున్నారు? డాక్టర్ లీ వల్ల మీకేం లాభం? అని అడుగుతూ ఉంటుంది. ఇదంతా మీరు ఇక్కడితో ఆపేయండి. లేకపోతే పోలీసులకంతా తెలిసిందంటే మీకు ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుందని తినని బెదిరిస్తూ ఉంటుంది. అంతేకాదు ఆ ఓల్డ్ మ్యాన్ కూడా ఇక ఇవన్నీ ఆపేసేయండి అని తనకి వార్నింగ్ ఇస్తాడు. ఈ కొత్త ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతను హీరోని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు. కానీ హీరో మాత్రం అస్సలు నోరు తెరవడు. నువ్వు లొంగిపోయే వాడివైతే అసలు ఇదంతా ఎందుకు చేశావని అతను ప్రశ్నిస్తూ ఉంటాడు. ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి పార్క్ సూ అతన్ని చాలా కొడుతూ ఉంటాడు. తనని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ హీరోయిన్ ఏమో ఇతనికి మెసేజ్ చేస్తూ ఉంటుంది. మీరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు? ఏమైనా ప్రాబ్లమా అని. అయితే తనకి రిప్లై వస్తుంది ఏంటంటే, నేను ఊరికి వెళ్తున్నాను. నా వైఫ్‌కి హెల్త్ అంత బాలేదట. రమ్మని కాల్ వచ్చిందని తనకి రిప్లై ఇస్తాడు. అయితే ఇది రిప్లై ఇచ్చింది ఎవరో కాదు ఈ డిటెక్టివ్ పార్క్ సూయే అయ్యుంటాడు. మళ్ళీ పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు. ఈ హ్యాండ్ క్యాప్స్ మీవే, అలాగే బెజోను ఫస్ట్ చూసింది కూడా మీరే, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీరే. అంతేకాకుండా ఈ బెజోను అలాగే ఈ జోను ఇద్దరిని చంపింది ఒకే కత్తితో, అలాగే చంపింది కూడా ఒకే వ్యక్తి అయ్యుంటాడని ఇతను చెప్తూ ఉంటాడు. అదే మేము నమ్ముతున్నామని కూడా తను చెప్తాడు. అప్పుడు హీరో నోరు తెరిచి, అయితే ఇది మీరు నమ్ముతున్నారా? ఇదంతా ఒక్కరే చేశారని మీరు నమ్ముతున్నారా? అయితే అదే నిజమై ఉంటుందని తను చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఆఫీసర్ కూడా నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అని అడుగుతూ ఉంటారు. హీరోయిన్ డాక్టర్ లీని అడుగుతూ ఉంటుంది. తలరాతను మార్చితే ఏమవుతుంది? ఎందుకంటే మీరు ప్రతిసారి చెప్తూ ఉంటారు కదా, తలరాతని ఎవరు మార్చలేరు. దాన్ని మార్చడానికే నేను ఈ రీసెట్‌ని మొదలుపెట్టాను అని చెప్పారు కదా మొన్న. అందుకే నేను అడుగుతున్నాను. ఈ తలరాత మార్చడం ద్వారా ఏమవుతుంది అని అడుగుతూ ఉంటుంది. మీ కూతురు ప్రతిసారి చనిపోవడం ద్వారా మీరు పాస్ట్‌లోనే ఉండిపోయారు. ప్రతిసారి దీన్ని రీసెర్చ్ చేస్తూ మీ కూతురుతో మీరు గడుపుతూనే ఉన్నారు. సో, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని హీరోయిన్ అడుగుతుంది. కనీసం ఇప్పటికైనా మీరు మీ నిజాయితీని నిరూపించుకోండి అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ డాక్టర్లకి కోపం వచ్చి అక్కడున్న ఒక గ్లాస్‌నైతే పగలగొడుతుంది. పాప అంటూ ఉంటుంది, అమ్మ నువ్వు నన్ను ట్రైన్ ఎక్కిస్తానని చెప్తూ ఉంటున్నావు, కానీ ఎప్పుడు ఎక్కించడం లేదని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ డాక్టర్ కూడా ఏడుస్తూ ఉంటుంది. ఆ పాప తన అమ్మని హగ్ చేసుకొని, సారీ అమ్మ, నువ్వు నా వల్ల బాధపడ్డావా అని తనని ఓదారుస్తూ ఉంటుంది. పని మనిషి హీరోయిన్ దగ్గరికి వచ్చి ఒక కవర్నైతే ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డాక్టర్ లీ పార్క్ సూకి చెప్పు ఉంటుంది కదా, ఇతనే నీ విధి అని చెప్పి. అతను ఆ పోలీస్ స్టేషన్ నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడు పార్క్ సూకి ఎదురవుతాడు. అక్కడున్న వ్యక్తిని పార్క్ సూ ఎవడు వీడు అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న అతను చెప్తూ ఉంటాడు, అతను ఒక కేసు మీద ఈ పోలీస్ స్టేషన్కి వచ్చాడు స్పీడ్గా డ్రైవ్ వల్ల అని చెప్తూ ఉంటాడు. అయితే నెక్స్ట్ ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, నీకేమైనా విషయాలు తెలుసుంటే చెప్పు, మేము వాడిని కాపాడటానికి నువ్వేదైనా చెప్పి తీరాలి అన్నప్పుడు హీరోయిన్ కూడా చెప్తుంది. ఇదంతా కూడా ఆ పార్క్ సూ వింటూ ఉంటాడు. అయితే తను ట్రాకర్ పెట్టి ఉంటాడు కదా, హీరో ఎందుకు లొంగిపోయాడో హీరోయిన్ చెప్తూ ఉంటుంది. తను ఎవిడెన్స్ రూమ్లోకి వెళ్ళటానికే లొంగిపోయి ఉంటాడని చెప్తుంది. ఎందుకంటే ఈ జో చనిపోయినప్పుడు తన యొక్క హెడ్ఫోన్ ఉంటుంది కదా, అందులో ఒక ట్రాకర్ అయితే ఉంటుంది. సో దానికోసమే హీరో అయితే లొంగిపోయాడు దాన్ని తీసుకోవడానికి అని చెప్తూ ఉంటుంది. ఇంకో పక్కేమో
ఈ పోలీస్ ఆఫీసర్ ఇంకొక అతను ఉంటాడు కదా, అతనేమో హీరోకి హెల్ప్ చేస్తూ తన హ్యాండ్ కప్ని తీస్తూ ఉంటాడు. హీరో ఏమో ఎవిడెన్స్ రూమ్కి అయితే బయలుదేరుతాడు. కానీ ఆ హెడ్ ఫోన్ అయితే ఎవిడెన్స్ రూమ్లో ఎందుకు ఉంటుంది, కిల్లర్ దగ్గర ఉంటుంది. ఈ పార్కుసు త్వరగా తను ఎక్కడైతే ఆ హెడ్ ఫోన్ని దాచిపెట్టాడో అక్కడికి బయలుదేరి ఆ హెడ్ ఫోన్లో ఆ ట్రాకర్ ఏమైనా ఉందా అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడే ఎవరో కానీ డోర్ తెరుచుకొని లోపలికి వస్తూ ఉంటారు. అక్కడున్న వాళ్ళు ఎవరు అంటే హీరోనే. అయితే వెంటనే ఈ పార్కుసు గన్ తీసి తనకి గురి పెడతాడు. ఈ పార్కుసు అంటాడు, నువ్వెలా వచ్చావు ఇక్కడికి, అసలు ఈ ప్లేస్ నీకెలా తెలిసిపోయిందని షాకింగ్గా చూస్తూ ఉంటాడు తనని. హీరోయిన్ ఇంటికి వచ్చినప్పుడే తను ఆ ట్రాకర్ని కనిపెట్టి ఉంటాడు. హీరోయిన్ మాట్లాడుతున్నప్పుడు తను మాట్లాడుకో అని సైగలు చేస్తూ ఉంటాడు. హీరో ఆ ట్రాకర్ ఎక్కడైతే ఉందో దాన్నైతే కనిపెట్టేస్తాడు. అయితే తన టేబుల్ దగ్గరే ఆ ట్రాకర్ అయితే ఉండటానికి హీరోయిన్లు అయితే చూస్తారు. తర్వాత హీరోయిన్లు మాట్లాడుకుంటూ ఉండేది ఏంటంటే, ఈ కిల్లర్ ఉంటాడు కదా పార్కుసు, తను చనిపోయిన వ్యక్తులందరి ఎవిడెన్స్లు అనేటివి, అదే వాళ్ళ వస్తువులన్నీ జమ చేసి ఉంటాడు కదా, సో అవి దొరికితే కనుక ఇతన్ని పట్టించవచ్చు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. తర్వాత హీరో ఇంతకుముందు వీళ్ళ చీఫ్కి కాల్ చేసి ఉంటాడు కదా, అయితే తనని కలిసి మొత్తం విషయం చెప్పి వీళ్ళే ఒక ప్లాన్ అనేది ఇలా సెట్ చేసి ఉంటారు ఈ పార్కుసు యొక్క నిజమైన ఆ స్థావరాన్ని తెలుసుకోవడానికి. అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన ఈ న్యూ చీఫ్ హెడ్ ఎవరైతే ఉంటారో అతనికి కూడా హీరో యొక్క తప్పేమీ లేదనే ఎవిడెన్సులు కొన్నింటినైతే వీళ్ళ చీఫ్ అయితే అతనికి ఇస్తూ ఉంటాడు. అయితే హీరో అంటాడు, మీరు వెతుకుతున్న కిల్లర్ నాకు తెలుసు, నేను అతన్ని కనిపెట్టడానికి ఒక ప్లాన్ వేశానని. సో ఇదంతా కూడా వీళ్ళు వేసిన ప్లాన్ అన్నమాట. ఇదంతా సెట్ చేసింది హీరోనే. ఈ పార్కుసు ఏమో హీరోయిన్ చెప్పే మాటలన్నీ విని ఇది ప్లాన్ అని తెలియక త్వరగా తన స్థావరానికి వచ్చి ఉంటాడు. హీరో ఇంతకుముందు తన కార్ తీసుకొని ఉంటాడు కదా, తను కూడా ఒక ట్రాకర్ని అయితే తన కార్కి పెట్టి ఉంటాడు. సో ఆ లొకేషన్ ద్వారానే ఈ పార్కుసు దగ్గరికి, ఈ రూమ్ దగ్గరికి తను కనిపెట్టి వచ్చేసి ఉంటాడు. హీరో అక్కడున్న వస్తువులన్నీ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే అంతమందిని వీడు చంపాడు కాబట్టి. ఇతన్ని అడుగుతాడు, ఎందుకు ఇదంతా చేసావని. సరదాగానే అతను చెప్తాడు. అయితే హీరోకి కోపం వచ్చి వెంటనే ఆ పార్కుసుని ఫుల్ కొడుతూ ఉంటాడు. ఇద్దరు ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఈ పార్కుసు గన్ తీసి హీరోనైతే కాల్ చేస్తాడు. హీరో అక్కడే పడిపోతాడు. ఈ పార్కుసు కూడా కొంచెం ఎంతైనా ఫ్రెండ్ కదా, కొంచెం ఎమోషనల్గా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. కానీ హీరో వెంటనే లేస్తాడు. అంతలోపే అక్కడికి పోలీసులు అందరూ వచ్చి ఈ పార్కుసుని పట్టుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఉన్న వస్తువులన్నీ చూస్తుంటే హీరోకి తల తిరిగినట్టుగా అవుతుంది. ఎందుకంటే ఇంతమందిని చంపాడు వీడు, ఇంత బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను ఇతన్ని అని చెప్పి. నెక్స్ట్ ఈ న్యూ హెడ్ అంటాడు, వాడు నీతోటే మాట్లాడతాడట, ఎవరితోటి మాట్లాడాడట. సో నీకు కూడా అన్ని విషయాలు వాడి గురించి తెలుసు కదా, నువ్వే వెళ్ళి ఇంట్రాగేట్ చెయ్యి అన్నప్పుడు అయితే ఇతనే వెళ్ళి ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు ఆ పార్కుసుని. అయితే తను ఫస్ట్ హత్య ఎలా చేశాడో తను చెప్పడం మొదలు పెడతాడు. పార్కుసు ప్రమోషన్ వచ్చిన రోజు ఏంటంటే ఒక అతనికి యాక్సిడెంట్ చేసి ఉంటాడు. అతను ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. కొట్టుమిట్టులాడుతూ ఉంటూ డిటెక్టివ్ నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు అతను కాపాడాలని అనుకుంటాడు పార్కుసు, కానీ ఎక్కడన్నా జాబ్ పోతుందో అని చెప్పి అతన్ని అక్కడున్న బండరాయితో కొట్టి చంపేస్తాడు. మళ్ళీ ఏమీ తెలియనట్టు అతనే అక్కడికి వచ్చి ఇంట్రాగేట్ చేసి అది ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరిస్తాడు. పార్కుసు చేసిన ఫస్ట్ మర్డర్ అయితే ఇదే. సో హీరో అడుగుతూ ఉంటాడు, ఇదంతా ఓకే కానీ నువ్వు ఇంతమందిని ఎందుకు చంపావని. నాకు ఒకరిని చంపిన తర్వాత అవన్నీ ఎలా చేశానో కూడా నాకే తెలీదు, నాకు అలా చెయ్యాలనిపించింది, అలా జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటావు. అంతేకాదు అక్కడున్న ఫస్ట్ పర్సన్ని కూడా, ఆ లాటరీ పర్సన్ని చంపేసి ఉంటాడు. తర్వాత సోయిన్హోన్ చంపేసి ఉంటాడు. తర్వాత చాని, తర్వాత ఆ ఫ్లవర్ అమ్మాయిని, తర్వాత జోని, ఇలా అందరినీ చంపింది నేనే అని హీరోకి పార్కుసు చెప్తూ ఉంటాడు. అంతేకాదు ఈ ఫస్ట్ ఒక యాక్సిడెంట్లో కళ్ళు తెరిచే టైంలో ఒక అతను చనిపోయి ఉంటాడు కదా, అతని ఫ్రెండ్ను కూడా విషం పెట్టి ఇతనే చంపేసి ఉంటాడు. తను చనిపోవాల్సిన టైంలో వాళ్ళ ఫ్రెండ్ చనిపోయి ఉంటాడు కదా, అతన్ని కూడా వదలకుండా డెస్టినీ అనేది కరెక్ట్ ఉండాలని చెప్పి ఈ పార్కుసు అయితే
చంపేసి ఉంటాడు. సో, ఇన్ని హత్యలు చేసినా కూడా ఎక్కడా కూడా ఇతను అస్సలు దొరికి ఉండడు. పర్ఫెక్ట్ క్రైమ్ అయితే చేసి ఉంటాడు. హీరోని అంటూ ఉంటాడు. ఎక్కడ ఎవరికీ డౌట్ రాలేదు. కానీ నీకొక్కడికేరా డౌట్ వచ్చింది. నన్ను నువ్వొక్కడివే దొరకపట్టావు. నిన్నైతే నేను చంపాలని అనుకోలేదు. జైల్లో అయితే వేపించాలని అనుకున్నానని తను చెప్తూ ఉంటాడు. అయితే ఈ హీరో ఏమో ఇతన్నా నేను కాపాడింది ఈ రీసెట్ ద్వారా అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత హీరో ఇతనికి చెప్తాడు, నువ్వు చావబోతున్నావు. ఎందుకంటే రీసెట్ చేసే నేను నిన్ను కాపాడాను. ఇప్పుడు చంపాల్సిన వాళ్ళని నువ్వు చంపలేదు. సో, నువ్వు ఖచ్చితంగా జైల్లో చచ్చిపోతావా, ఎక్కడైనా చచ్చిపోతావా అని తలుచుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ పార్క్ సూ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. హీరో అంటాడు, నేను అతన్ని అరెస్ట్ చేశాను. ఎవరైతే కిల్లర్ ఇక్కడ హత్యలు చేస్తున్నాడో అతనైతే దొరికిపోయాడు. సో, ఇక ఈ డెస్టినీ అనేది చేంజ్ అయితే నేను చేశాను. మీరే అన్నారు కదా డెస్టినీ చేంజ్ చేస్తే మొత్తం మారిపోతుందని. సో, ఇప్పుడు నేను చేంజ్ చేశానని అనుకుంటున్నాను. మీరిక ఈ రీసెట్ అన్నీ ఆపేసేయండి. ఒకవేళ మీరు ఆపకపోతే మాత్రం నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని తనకు చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ డాక్టర్ కూడా అంటూ ఉంటుంది, ఓకే చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ అని. హీరోయిన్ ఏమో తన డాగ్‌ని తీసుకొని అక్కడ వాకింగ్‌కి వస్తూ ఉంటుంది. అయితే తను రీసెట్ అయిన తర్వాత హీరోని ఒకసారి మీట్ అవుతుంది కదా! ఆ విషయాలను తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు తను అంటుంది, నేను తనకి ఆటోగ్రాఫ్ ఇచ్చి ఉండాల్సింది కదా మారు అని. అయితే తన ఇంటికి వెళ్ళేసరికి హీరో అక్కడుంటాడు. తను కేక్ పట్టుకొని ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్ బర్త్‌డే కనుక. సో, వీళ్ళిద్దరూ కలిసి ఆ మారుతో పాటు బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ అంటుంది, నేను నా బర్త్‌డే వరకు బ్రతికి ఉన్నాను. లేకపోతే చనిపోయేదాన్ని కదా! నా బర్త్‌డే వరకు నేను ఉండేదాన్ని కాదు కదా! నేను బ్రతికుండగా నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని. ఎందుకంటే ఒకవేళ కిల్లర్ గనక బయట ఉండేదుంటే చనిపోయేవాళ్ళు కదా వీళ్ళు. అయితే హీరో కూడా హీరోయిన్‌కి ఒక గిఫ్ట్ అయితే ఇస్తాడు. పార్క్ సూని జైల్లో వేయడానికి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు హీరో ఇతను ఎదురవుతారు. అయితే తనకి ఈ పార్క్ సూ చెప్తాడు, ఆ కాఫీ షాప్ ఓనర్ ఎలా ఉన్నాడు, మీరిద్దరూ ఒకరి మొహాల్లో ఒకరు చూసుకుంటూ హ్యాపీగా ఉండండి. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఆలోపు నా ఛానల్ని ఫాలో అవ్వండి.